దేశంలో కరోనా వ్యాక్సిన్ వినియోగంపై నిపుణుల కమిటీ సమావేశమైంది. వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతించే అంశంపై నిపుణుల కమిటీ చర్చిస్తోంది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా DCGI తమ వ్యాక్సిన్లకు అనుమతుల కోసం 3 సంస్థలు దరఖాస్తులు చేశాయి. ఇందులో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, SII తయారు చేసిన కోవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ ఉన్నాయి. ఈ 2 సంస్థలు తమ క్లినికల్ ట్రయల్స్ కు సంబంధించిన వివరాలను DCGIకి అందజేశాయి. దీంతో ఆ 2 వ్యాక్సిన్ల ప్రభావశీలత, దుష్పరిణామాలపై నిపుణుల కమిటీ చర్చిస్తోంది. కాగా ఫైజర్ కూడా తమ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేసినా అదనపు సమాచారం ఇవ్వాల్సిందని DCGI కోరింది. దీంతో తమకు కొంత సమయం కావాలని ఫైజర్ తెలిపింది. కాగా ఫైజర్ కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ఇటీవలే బ్రిటన్లో ఆమోదం లభించింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పై చర్చ జరుగుతోంది. ప్రధానంగా 3 వ్యాక్సిన్లపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తయారు చేసిన ఆస్ట్రాజెనెకా, ఫైజర్, స్పుత్నిక్ వ్యాక్సిన్లున్నాయి. వాటి వినియోగం వల్ల లాభమా, నష్టమా, ఏ వ్యాక్సిన్ ఎక్కువ ప్రభావం చూపుతుందన్న దాని మీద చర్చ జరుగుతోంది. వ్యాక్సిన్ నిపుణుల కమిటీకి సంబంధించి చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ వినియోగం సంబంధించి నిపుణులందరూ కూడా అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఇంకా కొనసాగుతూనే ఉందా సమావేశం? డ్రగ్స్ కంట్రోల్ చెందినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ సమావేశం ఇంకా కొనసాగుతూనే ఉంది. సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగుతూనే ఉంది. ఈ సమావేశంలో 2 ప్రధానమైనటువంటి ఈ వ్యాక్సిన్ రూపొందించే సంస్థల యొక్క దరఖాస్తులను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ అన్ని అంశాలను కూడా పరిగణలో తీసుకుని ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా ఫార్మాస్యూటికల్ దిగ్గజమైనటువంటి ఆస్ట్రాజెనెకాతో కలిపి ఒక వ్యాక్సిన్ రూపొందించింది. అది కోవిషీల్డ్. ఆ కోవిషీల్డ్ అదేవిధంగా భారత్ బయోటెక్, భారత ఔషధ పరిశోధన సంస్థ ICMRతో కలిసి మరొక వ్యాక్సిన్ కూడా రూపొందించింది. అది కోవాక్సిన్. ఈ 2 వ్యాక్సిన్ల మధ్యనే పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి వీరి మధ్యనే పోటీ ఉంది. ఈ 2 సంస్థలు చేసినటువంటి దరఖాస్తుల విషయంలో ఈ నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనటువంటి అమెరికా తర్వాత 2వ స్థానాన్ని ఆక్రమించినటువంటి ఇండియా, భారత్లో పూర్తి స్థాయిలో ఒక 6 నెలల పాటు, అంటే వచ్చే 6 నెలల్లో దాదాపు 30 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తుంది. అందులో భాగంగానే రేపు కూడా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రధానమైనటువంటి నగరాల్లో 3 చోట్ల ఈ డ్రై రన్ను ఏ రకంగా వ్యాక్సినేషన్ వేయాలి, ఈ వ్యాక్సినేషన్ వేసే విషయంలో క్రమంలో భాగంగా ఎదురయ్యే సమస్యలు ఏ రకంగా ఉండబోతున్నాయి, దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వ యంత్రాంగాలు ఏ రకంగా సన్నద్ధం కావాలి, వీటన్నిటిని పరిశీలించేందుకు గాను ఆ రకంగా డ్రై రన్ను రేపు నిర్వహించబోతున్నారు. ఈ సమావేశం ప్రారంభం కావడానికి ముందుగా డైరెక్టర్ కంట్రోల్ జనరల్ డాక్టర్ విజి సోమాని మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో మనందరం కూడా ఒక శుభవార్తను వినబోతున్నాము అన్న అంశాన్ని చెప్పడంతో ఆ మేరకు వ్యాక్సిన్ పై ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ వ్యాక్సిన్ భారత ప్రజలకు ఇవ్వాలన్న అంశంపై ఒక నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. బహుశా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించే వ్యాక్సిన్కే అత్యంత ప్రాధాన్యత ఉండేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆక్స్ఫర్డ్, అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కంపెనీ దిగ్గజం ఆస్ట్రాజెనెకా ఇప్పటికే యూకేలో అత్యవసరమైనటువంటి ఈ వ్యాక్సిన్ వినియోగానికి ఆమోదం పొందింది. ఆ 2 సంస్థలతో ఇటు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, అదేవిధంగా ఆస్ట్రాజెనెకా మ్యానుఫ్యాక్చరింగ్ దిగ్గజం, ఈ 2 కంపెనీలతో 2 సంస్థలతో కలిపి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా సంయుక్తంగా రూపొందించినటువంటి ఈ కోవిషీల్డ్ భారత ప్రజలకు అందజేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు హింట్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి త్వరలోనే బహుశా ఉత్తరాయణంలో సంక్రాంతి దాటిన తర్వాత భారత ప్రజలందరికీ కూడా ఈ రకంగా ఈ వ్యాక్సిన్ అందజేసేందుకు ఒక ప్రాధాన్యత క్రమంలో భాగంగా వీరందరూ కూడా అందజేసేందుకు సిద్ధంగా ఉంది. అదేవిధంగా వృద్ధులు, వైద్య సిబ్బంది ఈ రకంగా
ఇప్పటికే ఒక భారత ప్రభుత్వం ఒక పథకం రూపొందించుకుంది. ఆ పథకం ప్రకారం అందరికీ కూడా ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు సమాయత్తం అవుతుంది. అందులో సమాయత్తంలో అయ్యే క్రమంలో భాగంగానే రేపు డ్రై రన్ నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత వచ్చే సమస్యలు ఈ వ్యాక్సినేషన్ వచ్చే క్రమంలో అంటే ఎలక్షన్ ఏ రకంగా నిర్వహిస్తారో ఆ రకంగా ఎలక్షన్లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సక్రమంగా సాగిపోయే విధంగా ఏ రకంగా ముందైతే సమాయత్తం అవుతారో ఆ రకంగానే వ్యాక్సినేషన్ కూడా అదే తరహాలో సన్నద్ధమవుతున్నారు. ఆ మేరకు సన్నద్ధమైన తర్వాత ఎక్కడ లోపాలు లేకుండా పూర్తి స్థాయిలో అందరికీ వ్యాక్సిన్ అందజేసేందుకు భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఇంకా ఎక్స్పర్ట్ కమిటీ ఈ నిపుణుల కమిటీ సమావేశం కొనసాగుతుంది కాబట్టి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుని ఆ మేరకు వ్యాక్సిన్ను ఎంపిక చేసుకున్న తర్వాత ఆ వ్యాక్సిన్ని భారతదేశంలో అందజేసేందుకు పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం అన్ని రకాలుగా ఏర్పాటు చేస్తుంది. రైట్. ఎక్స్పర్ట్స్ కమిటీ ఎక్కువగా ఏ వ్యాక్సిన్ వైపు మొగ్గు చూపుతుంది ప్రసాద్? బహుశా సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వైపే మొగ్గు చూపేందుకు అవకాశం ఉంది. అమెరికా ఇప్పటికే దానికి ఏ వ్యాక్సిన్ ఏ రకంగా భారతదేశ ప్రజలకు భారతదేశ వాతావరణానికి అనువైనటువంటి వ్యాక్సిన్ అన్న అంశంపై ఇప్పటికే నిపుణులు దానికి సంబంధించినటువంటి ఒక పట్టిక ప్రకారం రూపొందించుకోవడం జరిగింది. ఈ సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసే కోవిషీల్డ్ యొక్క వ్యాక్సిన్ 2 డిగ్రీల నుంచి -8 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కూడా దాన్ని ప్రిజర్వ్ చేసేందుకు సంరక్షించేందుకు అవకాశాలు ఉన్నాయి. మిగిలిన అనేకమైనటువంటి వ్యాక్సిన్లు ఉన్నప్పటికీ కూడా అది దాదాపు -70 అదేవిధంగా -35 డిగ్రీల వద్ద దాన్ని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి అది మన భారతదేశ యొక్క వాతావరణానికి సరైనటువంటి వ్యాక్సిన్ కాదు. కాబట్టి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి ఈ కోవిషీల్డ్ అన్నది ఎఫిషియన్సీ అంటే సామర్థ్యం మాత్రం 70 నుంచి 90% వరకు ఉన్నట్టుగా పరిగణలో ట్రయల్స్లో వెల్లడైంది. అయితే మిగిలిన వ్యాక్సిన్లన్నిటికీ 90% ఎఫిషియన్సీ సమర్థతతో పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని స్టోర్ చేసే ఫెసిలిటీ కానీ అవకాశం కానీ ఈ భారతదేశ వాతావరణం లేదు. కాబట్టి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసినటువంటి ఈ కోవిషీల్డ్ మాత్రమే అందుకు అనువైనటువంటి అన్ని రకాలుగా ఇటు ఎఫిషియన్సీ కానీ లేకపోతే స్టోర్ చేసుకునేందుకు కానీ అన్ని రకాలుగా ఇది అనువైనటువంటి వ్యాక్సిన్ అనే అంశాన్ని ఇప్పటికే నిపుణులు అనధికారికంగా చెప్తున్నారు. కాబట్టి ఈ నిపుణుల కమిటీ ఈ డ్రగ్ కంట్రోల్ చెందినటువంటి నిపుణుల కమిటీ ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తుంది. అయితే భారత బయోటెక్ కూడా వ్యాక్సిన్ రూపొందించినప్పుడు కూడా అది కోవాక్సిన్ అంటే ఐసీఎంఆర్ భారత ఔషధ పరిశోధన సంస్థతో కలిపి సంయుక్తంగా ఈ కోవాక్సిన్ని రూపొందించింది. అయితే దీని సామర్థ్యం కూడా కొంత మేరకు తక్కువగా ఉంది. పైగా థర్డ్ ట్రయల్ సంబంధించినటువంటి సమాచారంలో కొంత మేరకు ఇంకా సమాచారం ఇవ్వాల్సి ఉంది. కాబట్టి ముందస్తులో ఈ పరుగు పందెంలో ముందస్తుగా ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా నిపుణులు చెప్తున్నారు. అంటే ఫైజర్ సంబంధించి ఎందుకు వెనకడుగు వేస్తుంది అసలు? ఫైజర్ కంపెనీ రూపొందించినటువంటి వ్యాక్సిన్కి సంబంధించి థర్డ్ ట్రయల్ దీనికి ట్రయల్కి సంబంధించినటువంటి డేటాను ఇంకా ఇవ్వాల్సి ఉంది. కాబట్టి కొంతమేరకు సమయం కోరటం జరిగింది. ఈ ఫైజర్ సంస్థ రూపొందించినటువంటి ఈ వ్యాక్సిన్ యొక్క మానవులకు అందజేసినటువంటి ఈ వ్యాక్సిన్ ట్రయల్స్కు చెందినటువంటి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి సమాచారం డేటా ఇచ్చేందుకు కొంత సమయం కావాలని కోరింది. కాబట్టి ఈ నిపుణుల కమిటీ పరిశీలనలో కేవలం 2 మాత్రమే ప్రధానమైనటువంటి సంస్థల యొక్క ఈ వ్యాక్సిన్ పరిశీలనలో ఉంది. ఫైజర్ కొంత సమయం కోరింది కాబట్టి ఇప్పుడు ఆ ఫైజర్ యొక్క దరఖాస్తు పరిశీలించే అవకాశం లేదు. కాబట్టి కేవలం 2 సంస్థల మధ్యన ఈ పోటీ ఉంది. ఈ 2 సంస్థలు సీరానికి ఎక్కువ ప్రాధాన్యత ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ.